హలో హలో కూర్చో తల్లి బాగా కూర్చో. ఎందుకు హలో 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 ఎంతగా పెళ్ళి ఈ చేపను వాలగా అంటారండి. వాలగాలు పెద్ద చేప అనమాట. వాలగా కొంచెం వాలగానే మామగారు క్లీన్ చేస్తున్నారు నీట్గా. ఈ చేపకి పులుసు ఏమి ఉండదండి, డైరెక్ట్గా మనం స్కిన్ ఉంటుంది అంతే, పులుసు ఉండదు. ఈ చేపకి పులుసు అనేది ఉండదు. సో ఈ విధంగా ఇటుక రాయ ఒక బూడిద ఉంటుంది, ఒక బూడిద పెట్టుకుని శుభ్రంగా తోమాలన్నమాట. సరే మామగారు ఎలా క్లీన్ చేస్తున్నారు ఇటుక రాయి పెట్టి. దాంట్లో సిమెంట్ డబ్బులు రాళ్ళు మెత్తరాలు. సరే ఇది వాలగనమాట. ఈ విధంగా రాయితో తోమితే మొత్తం వైట్ అయిపోతుంది. ఇది మొత్తం కూడా మచిలీపట్నం చేపల మార్కెట్లో రెండు చేపలు ఇలాంటివి, రెండు చేపలు 150 రూపీస్కి వచ్చినాయి. వాళ్ళు చెప్పడానికి ఎక్కువ చెప్తారండి రేట్లు మచిలీపట్నం మార్కెట్లో, కానీ మనం బేరం అడగాలి. బేరం అడిగితే బాగా తక్కువకి ఇస్తారు. మనం బేరం అడిగే టైప్లోనే వాళ్ళు కనిపెట్టేస్తారనమాట. వీళ్ళు లోకల్ పీపులా నాన్ లోకలా అని చెప్పి. సపోజ్ ఇప్పుడు 100 రూపీస్ ఉందనుకోండి చేప, దాన్ని మనం 50 రూపీస్ అడగాలి. లేదా ఒక 200 ఉంది, మనం 100 రూపీస్ అడిగి ఒక 10 20 ఎక్కువ పెట్టాలన్నమాట. అంతే, అలాగే పెట్టాలి. ఇక్కడ ఎక్కువ పెడితే వాళ్ళు మోసం చేసేస్తారు. మోసం అని కాదు, కానీ వాళ్ళ బిజినెస్ టెక్నిక్ అలా ఉంటాయి. జనరల్గా 500 చెప్పారనుకోండి, లోకల్ పీపుల్ తెలిసిన వాళ్ళు అయితే 200 250కి అడుగుతారు. అదే బయట నుంచి వచ్చి వేరే ఊరు వాళ్ళు ఇక్కడ అడిగారు అనుకోండి, జనరల్గా 500 చెప్తే ఎంతకి అడుగుతారు? 400కి అడుగుతారు. అప్పుడే తెలిసిపోతుంది వాళ్ళకి వీళ్ళు లోకల్ పీపుల్ కాదని చెప్పి. సో మనం ఎప్పుడు కూడా మచిలీపట్నం మార్కెట్లో చేపలు కొనే ట్రిక్ ఏంటంటే సగం రేటుకి అడగాలి. 1000 రూపీస్ చెప్తే 500కి అడగాలి. 500 రూపీస్ చెప్తే 250 రూపీస్కి అడగాలి. అది బేసిక్ రూల్ అనమాట మచిలీపట్నం చేపల మార్కెట్లో. ఈ వాలగ అనేది చూసారా ఎలా ఉందో, చక్కగా మొత్తం కూడా ఎంత వైట్ అయిపోయిందో చేప. ఇది వాలగ అంటారనమాట. సేమ్ ఇదే టైప్ ఆఫ్ వాలగ ఇంకొకటి తీసుకుని మొత్తం రెండు చేపలు కలిపి మనకి 150 రూపీస్కి ఇచ్చారండి. వాళ్ళు చెప్పడము 350 రూపీస్ చెప్పారు, కానీ మనం 150 రూపీస్కి బేరమాడి తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ రెండు చేపల్ని కూడా మామగారు కట్ చేస్తారు. కత్తిని ఏదైనా సాన పట్టి
దాన్ని ఈజీగా తెగేలాగా కట్ చేస్తున్నారు. చూసారా? దీంట్లో వేస్టేజ్ కూడా పెద్దగా ఏమి ఉండదండి, తక్కువ ఉంటుంది బాగా వేస్టేజ్. సరిగా ఇట్లా 2 చేపలు అండి. ఈ 2 చేపలు కూడా మనకి 150 రూపీస్కి వచ్చినాయి అన్నమాట. మామగారు కట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా. ఇవ్వకుండామా అలాగే లాగేసుకుంటారు మెచాక అని. ఈ 2 చేపలు చేసినందుకు మనకి 30 రూపీస్ తీసుకున్నారండి. అంటే 150 30 అంటే 180 రూపీస్ మొత్తం. చక్కగా మనకి ఒక 4-5 ఉన్న ఫ్యామిలీకి 2 పూటలకి ఫుల్ ఫ్లెడ్జ్గా సరిపోతుంది.